హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం రీసెంట్గా జరిగిన సెప్టెంబర్లో జరిగిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ హాస్టెడ్ ద 6th బ్రిక్స్ యంగ్ సైంటిస్ట్ ఫోరం ఇన్ సెప్టెంబర్ 2021? 6th బ్రిక్స్ యంగ్ సైంటిస్ట్ ఫోరం ఈ క్రింది వాటిలో ఏది ఆతిథ్యం ఇచ్చిందని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆతిథ్యం ఇచ్చిందనమాట. ఇది ఎక్కడ ఉందంటే బెంగళూరులో ఉంది. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బెంగళూరులో ఉంది. ఇది దేని గురించి అంటే సైంటిస్ట్ అంటే రీసెర్చ్, కొత్త రీసెర్చ్ చేయడానికి, పరికరాలు రీసెర్చ్ చేయడానికి అవగాహన సదస్సు కోసం ఇది ఏర్పాటు చేశారన్నమాట. బ్రిక్స్ ఎక్కడ బ్రిక్స్ అంటే ఎన్ని కంట్రీస్ ఉన్నాయంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఇది ఎప్పుడు స్థాపించారంటే 2006లో స్థాపించారనమాట. 2006లో జూన్లో స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్. Indian cricketer Virat Kohli has announced that he will step down as the captain of the T20 cricket team after the T20 World Cup to be held in which city? T20 వరల్డ్ కప్ ఏ సిటీలో జరగబోతుందని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, దుబాయ్. ఇది ఎక్కడ ఉందంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్లో ఉందన్నమాట. విరాట్ కోహ్లీ ఇప్పుడు జరగబోయే T20కి కెప్టెన్గా ఉంటాడు. తర్వాత నెక్స్ట్ జరగబోయే T20 వరల్డ్ కప్కి కెప్టెన్గా రిటైర్మెంట్ ప్రకటించారనమాట. ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిలింగ్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ఇది దుబాయ్లో ఉంది. ఇది ఎప్పుడు స్థాపించారంటే 1909లో స్థాపించారనమాట ఇది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వన్ ద బెస్ట్ డ్రామా సిరీస్ ఎట్ ద ఎమ్మీ అవార్డు 2021? ఎమ్మీ అవార్డు 2021లో దిగువలో పేర్కొన్న ఏది అత్యుత్తమ డ్రామా సిరీస్ని గెలుచుకుంది? ఎమ్మీ అవార్డు అనేది ఇది ఎక్కడ ఇస్తారంటే యునైటెడ్ స్టేట్లో ఇస్తారు, అమెరికాలో ఇస్తారు. ఇది డ్రామా, బెస్ట్ డ్రామా పిక్చరు, టీవీస్లలో వచ్చే బెస్ట్ కేటగిరీని ఎంచుకుంటారన్నమాట. అది ఏది గెలుచుకుందంటే ఈ కింది వాటిలో ద క్రౌన్ అనేది గెలుచుకుందన్నమాట. ఇది బెస్ట్ డ్రామాకు గాను. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ సెప్టెంబర్ 2021 who has released a book titled Shining Sikh Youth of India? సెప్టెంబర్ 2021లో షైనింగ్ సిక్ యూత్ ఆఫ్ ఇండియా పేరు గల పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రాజ్నాథ్ సింగ్ అన్నమాట. రాజ్నాథ్ సింగ్ విడుదల చేశారు షైనింగ్ సిక్ యూత్ ఆఫ్ ఇండియా అనే బుక్ని. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ సెప్టెంబర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీ హ్యాస్ సైనెడ్ ద ఇంప్లిమెంటింగ్ అరేంజ్మెంట్ ఆన్ ది జాయింట్ డెవలప్మెంట్ ఆఫ్ స్మాల్ శాటిలైట్ ఫర్ భూటాన్? సెప్టెంబర్లో భూటాన్ కోసం ఒక చిన్న ఉపగ్రహం యొక్క ఉమ్మడి అభివృద్ధి అమలు ఏర్పాటు ఈ క్రింది దేశాల్లో ఏది సంతకం చేసిందని అడుగుతున్నారు. చిన్న ఉపగ్రహం అంటే శాటిలైట్ను కాంబోజు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మన ఇండియా అన్నమాట. మన ఇండియా నరేంద్ర మోడీ 2019లో అక్కడ వెళ్ళినప్పుడు సైన్ చేశారన్నమాట. ఇది స్మాల్ శాటిలైట్ ఉపగ్రహం తింపులో ఇచ్చేసారనమాట. ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్ ఇద్దరు కలిసి శాటిలైట్ కాంబోజు అనేది డెవలప్మెంట్ చేస్తున్నారనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ సెప్టెంబర్ 2021 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీ హ్యాస్ అనౌన్స్డ్ ఏ బ్లాంకెట్ బ్యాన్ ఆన్ ఆల్ క్రిప్టో ట్రాన్సాక్షన్ అండ్ క్రిప్టో మైనింగ్? ఈ క్రింది దేశాల్లో ఏది అన్ని క్రిప్టో లావాదేవీలు మరియు క్రిప్టో మైనింగ్ బ్లాంకెట్స్ అన్ని నిషేధించాయి అన్నమాట. ఆ దేశం ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చైనాలో నిషేధించారన్నమాట. కానీ ఇది ఆన్లైన్ల ద్వారా ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. కానీ అఫీషియల్గా ఎప్పుడు బ్యాన్ చేసిందంటే 2019లో బ్యాన్ చేసింది. కానీ ఆన్లైన్లో మాత్రం ఎక్స్చేంజ్ అవుతుంది, ఫారెన్ ఎక్స్చేంజ్ అట్లా. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ డిసైడెడ్ టు జాయింట్లీ కండక్టెడ్ అట్లీస్ట్ వన్ పాండమిక్ ప్రిపేర్డ్నెస్ టేబుల్ టాప్ ఆర్ ఎక్సర్సైజ్ ఇన్ 2022? ఈ మహమ్మారిని అడ్డుకట్ట వేసేందుకు 120 crores యాంటీ కోవిడ్ డోస్ ఇచ్చాయన్నమాట. ఏ కంట్రీస్ ఇచ్చాయంటే క్వాడ్ కంట్రీస్లో ఎన్ని దేశాలు ఉన్నాయంటే యునైటెడ్ స్టేట్, ఇండియా, జపాన్ అండ్ ఆస్ట్రేలియా అన్నమాట. ఇందులో కోవాక్సిన్, మన ఇండియాది కోవాక్సిన్ కూడా ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. Which of the following IITs stand among the top 22% in the 2022 QS Graduate Employability Ranking? 2022 QS Graduate Employability ర్యాంకింగ్లో టాప్ 22% ఏది ఉంటుందని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 2022 వరకు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఐఐటి బాంబే ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ సెప్టెంబర్ 2021 who among the following has achieved the బిజినెస్ ఎక్సలెన్సీ అండ్ నేషనల్ అచీవర్ అవార్డు? సెప్టెంబర్ 2021లో ఈ క్రింది వారిలో బిజినెస్ ఎక్సలెన్సీ అండ్ నేషనల్ అచీవర్స్ అవార్డు ఎవరు ఎన్నికయ్యారని అంటున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, కపిల్ పతారే. ఇతను ఎక్కడ చెందినవాడు అంటే మహారాష్ట్రకు చెందినవాడు అన్నమాట.
ఇతను ఎవరి చేతుల మీదుగా అందుకున్నారంటే మహారాష్ట్ర గవర్నర్, ప్రజెంట్ గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి చేతుల మీద అందుకున్నారు. రాజ్భవన్లో అందుకున్నారన్నమాట. ఈ ఈవెంట్ని ఎవరు హోస్ట్ చేశారంటే గ్లోబల్ ఇండియా ఫోరం హోస్ట్ చేసిందన్నమాట. మహారాష్ట్ర సీఎం ఎవరంటే ఉద్ధవ్ ఠాక్రే. నెక్స్ట్ క్వశ్చన్. టు బూస్ట్ టీ ప్రొడక్షన్ ఇన్ అస్సాం, ద స్టేట్ గవర్నమెంట్ విల్ బి స్టార్టింగ్ అప్ ఏ టీ పార్క్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ స్టేట్. అస్సాంలోని టీ ఉత్పత్తి పెంచడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం టీ పార్క్ని ఏర్పాటు చేసిందనమాట. అంటే టీ ప్రోడక్ట్ని ఎక్కువ ఉత్పత్తి చేయడానికి. అది ఎక్కడ చేసిందని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కామరూప్ డిస్టిక్లో చేసిందనమాట టీ ప్రోడక్ట్ ఉత్పత్తి చేయడానికి. అదే కాఫీ ఎక్కడంటే కాఫీ వచ్చేసి కర్ణాటక, టీ వచ్చేసి అస్సాం యొక్క ముఖ్యమంత్రి ఎవరంటే హేమంత్ బిశ్వ శర్మ అన్నమాట. అస్సాం యొక్క గవర్నర్ జగదీష్ ముఖి, అస్సాం యొక్క గవర్నరు. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్స్టిట్యూట్ హ్యాస్ డెవలప్డ్ సోలార్ డీసీ కుకింగ్ సిస్టమ్. సోలార్ అంటే సూర్యుడు ద్వారా ద్వారా డీసీ కుకింగ్ సిస్టమ్ అంటే ఆ కుకింగ్ వంట చేయడాన్ని ఏ ఇన్స్టిట్యూట్ డెవలప్ చేసిందని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది డెవలప్ చేసిందన్నమాట. ఇది ఏంటంటే సోలార్ బ్యాంక్ పవర్ అనేది, ప్యానల్ అనేది, ఓవెన్ అనేది, కుక్కర్ అనేది అలా డెవలప్ చేసిందన్నమాట ఇది. నెక్స్ట్ క్వశ్చన్. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిట్ ఈజ్ పార్ట్నర్షిప్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బ్యాంక్ టు అలో కస్టమర్ టు యూజ్ దేర్ ఫాస్టాగ్ టు పే ఫర్ ఫ్యూయల్ అండ్ లూబ్రికేట్ ఎట్ హెచ్పిసిఎల్ రీటైల్ అవుట్లెట్. హిందుస్థాన్ పెట్రోలియం అనేది రీసెంట్గా ఫాస్టాగ్ అనమాట, టోల్ పేమెంట్స్ గాను డిజిటల్ పేమెంట్ గాను ఏ బ్యాంకుతో తన భాగస్వామ్యంలో చేర్చుకుందని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంక్ అనమాట. ఐసిఐసిఐ బ్యాంక్తో భాగస్వామ్యం చేసుకుంది హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిట్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంపెనీ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ సాస్ స్టార్ట్అప్ టు బి లిస్టెడ్ ఆన్ నాస్డాక్. ఈ క్రింది వాటిలో ఏ కంపెనీ నాస్డాక్లో జాబితాలో చేయబడిన మొదటి భారతీయ సాస్ స్టార్టప్గా మారాయి అంటున్నాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఫ్రెష్ వర్కర్ అనమాట. ఫ్రెష్ వర్కర్ అనేది సాస్ స్టార్టప్లో చేరాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిటీ హ్యాస్ టాపెడ్ ద గ్లోబల్ స్టార్టప్ ఈకోసిస్టమ్ రిపోర్ట్ 2021. గ్లోబల్ స్టార్టప్ ఈకోసిస్టమ్ రిపోర్ట్లో 2021లో ఏ నగరం అగ్రస్థానంలో ఉందని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సిలికాన్ వ్యాలీ. ఇది ఎక్కడంటే కాలిఫోర్నియాలో ఉంది. యూఎస్ఏ కాలిఫోర్నియాలో సిలికాన్ వ్యాలీ అనేది టాప్ ప్లేస్లో ఉందన్నమాట. మన ఇండియాలో ఢిల్లీ 34 ప్లేస్లో ఉంది. ఢిల్లీ 34 ప్లేస్లో ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ది బుక్ 400 డేస్. 400 డేస్ పుస్తక రచయిత ఎవరని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి చేతన్ భగత్ గారు. 400 డేస్ పుస్తక రచయిత చేతన్ భగత్. ఇతను 5 పాయింట్ ఫార్ములా అనేది ఫస్ట్ రచించాడు అనమాట. 5 పాయింట్ ఫార్ములా. అదే 2 స్టేట్స్ అనేది నెక్స్ట్ రచించాడు. తర్వాత ఇంకోటి కూడా రచించారు, ద స్టోరీ ఆఫ్ మై లైఫ్ కూడా రచించారు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. As per a reported by NASSCOM title Crypto Industry in India, Cryptotech industry is expected to reach 241 million in India by which year? క్రిప్టో ఇండస్ట్రీ ఇన్ ఇండియా పేరుతో నాస్కామ్ ఇచ్చిన నివేదిక ప్రకారం క్రిప్టోటెక్ పరిశ్రమ ఏ సంవత్సరం నాటికి భారతదేశంలో 241 మిలియన్లు చేరుకుంటుందని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అన్నమాట. 2030లో 241 మిలియన్లకు చేరుకుంటుందన్నమాట ఈ క్రిప్టో ఇండస్ట్రీ ఇన్ ఇండియా అనేది. నాస్కామ్ ఎక్కడ ఉందంటే నాస్కామ్ అనేది ఢిల్లీలో ఉందన్నమాట ఈ సంస్థ. నెక్స్ట్ క్వశ్చన్. ద ఫస్ట్ రౌండెడ్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ నెగోటియేషన్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ వేర్ హెల్డ్ ఇన్ సెప్టెంబర్ 2021. సెప్టెంబర్ 2021 ఏ దేశంలో మొదటి రౌండ్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం ఒప్పందానికి సంప్రదింపులు జరిగాయి. అంటే ట్రేడింగ్ అన్నమాట, ట్రేడింగ్స్ సంబంధించిన అలా అన్నమాట. అంటే ఎక్స్పోర్టు ఇంపోర్టు అది ఏ దేశం ద్వారా ఆర్థిక భాగస్వామ్యం ఒప్పందాలు కుదుర్చుకున్నాయని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి యునైటెడ్ అరబ్ ఎమిరేట్ అన్నమాట. అంటే థర్డ్ లార్జెస్ట్ ట్రేడ్ అన్నమాట మన ఇండియాతో. నెక్స్ట్ క్వశ్చన్. In September 2021, the anniversary of which of the following scheme is being celebrated as Arogya Manthan 3.0.
సెప్టెంబర్ 2021లో దిగువ పేర్కొన్న ఏ పథకాల్లో వార్షికోత్సవాన్ని ఆరోగ్యమాంతన్ అంటే 3.0 వరుసగా 3 యానివర్సరీ జరుపుకుందన్నమాట. అది ఏ పథకం అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఈ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన, ఇది రైట్ ఆన్సర్ అన్నమాట. వరుసగా 3 ఇయర్స్ ఆరోగ్యమంతన్ 3.0 జరుపుకున్నారు. మన యూనియన్ మినిస్టర్ హెల్త్ మినిస్టర్ ఎవరు ఉన్నారంటే మన్సుఖ్ మాండవ్య గారు ఉన్నారు. మన యూనియన్ హెల్త్ మినిస్టర్ గారు మన్సుఖ్ మాండవ్య గారు ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్. ద సెంటర్ హ్యాస్ లాంచ్డ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అడిషనల్ ఇనిషియేటివ్ అండర్ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఏబిపివై స్కీమ్ ఇన్ సెప్టెంబర్ 2021. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం కింద ఈ క్రింది అదనపు చొరవ దీని కేంద్రం 2021లో ప్రారంభించిందని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఈ 3 అన్నమాట. ఈ 3 ప్రారంభించాయి. హాస్పిటల్ హెల్ప్ డెస్క్ అనేది ప్రారంభించింది. బెనిఫిషరీ లబ్ధిదారుల నిర్ధారిత ఏజెన్సీ అని అది కూడా ప్రారంభించింది. పిఎంజేవై కమాండర్ సెంటర్ అండ్ నడ్జ్ యూనిట్ అది కూడా ప్రారంభించి 3 ప్రారంభించాయి అన్నమాట. ఆయుష్మాన్ భారత్ ఇది ఎప్పుడు ఇంప్లిమెంట్ చేసిందంటే 23 సెప్టెంబర్ 2018 ఇంప్లిమెంట్ చేసింది. ఇది ఎక్కడంటే జార్ఖండ్ రాంచీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇంప్లిమెంట్ చేశారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. According to Speed Test 2021 Global Index, what is the rank of the India in term of internet speed? ఇంటర్నెట్ స్పీడ్ అనేది మన ఇండియాలో ఎన్నో ర్యాంక్ అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 122 ర్యాంక్ అన్నమాట గ్లోబల్ ఇండెక్స్ ప్రకారం. అదే ఫస్ట్ ఎవరంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్ ఫస్ట్ అన్నమాట. మన ఇండియా వచ్చేసి 122 ర్యాంకు. నెక్స్ట్ క్వశ్చన్. In which of the following state a 2 days virtual National Tribal Talent Pool conclave held in September 2021? నేషనల్ ట్రైబల్ టాలెంట్ పూల్ కాన్క్లేవ్ సెప్టెంబర్ 2021లో అది ఎక్కడ జరిగిందని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఒడిశాలో జరిగిందన్నమాట. ఒడిశాలో జరిగింది. ఇది ఎవరెవరు నిర్వహించారంటే నేషనల్ ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఇది దేనికోసం అంటే అనేక రకాల జాతులు అన్నమాట. 250 ట్రైబల్స్ రీసెర్చ్ స్కాలర్ అన్నమాట. ట్రైబల్ని అభివృద్ధి చేయడానికి ఇది నిర్వహించారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. According to Digital Quality of Life Index 2021, what is the rank of India on e-government? డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ ప్రకారం ఈ-గవర్నమెంట్ భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అని అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 33rd ర్యాంక్ అన్నమాట. ఇది ఈ-గవర్నమెంట్ యొక్క ర్యాంకు. అదే సెక్యూరిటీ యొక్క ర్యాంక్ ఎంత అంటే 36 అన్నమాట. సెక్యూరిటీ యొక్క ర్యాంకు 36. అదే ఈ ఇంటర్నెట్ స్పీడ్ క్వాలిటీ ఎంత అంటే 67 ర్యాంకు. ఇంటర్నెట్ స్పీడ్ క్వాలిటీ యొక్క ర్యాంకు 67. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రీడమ్ ఫైటర్ జి సుశీల పాస్ అవే ఇన్ సెప్టెంబర్ 2021. షీ వాజ్ బర్న్ ఇన్ విచ్ స్టేట్? ఫ్రీడమ్ ఫైటర్ అంటే స్వాతంత్ర సమరయోధురాలు. ఈమె 2021లో చనిపోయారన్నమాట. ఈమెది ఏ రాష్ట్రం అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కేరళ ఈమెది. నెక్స్ట్ క్వశ్చన్. ఫోన్పే హ్యాస్ లాంచ్డ్ ఫోన్పే ప్లస్. ఇట్ ఈజ్ ఆన్ డిజిటల్ పేమెంట్ ఫేమ్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్? ఫోన్పే ప్లస్ను లాంచ్ చేసింది. ఇది దిగువ పేర్కొన్న ఏ డిజిటల్ పేమెంట్ సంస్థ అని అడుగుతున్నారు. ఫోన్పే అనేది ఇండియాలోనే లార్జెస్ట్ ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ సంస్థ అన్నమాట. ఇందులో ఫోన్పే ప్లస్ను ఎవరు లాంచ్ చేశారని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి వాల్మార్ట్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. హూ హ్యాస్ టేకెన్ ఓవర్ యాజ్ ద న్యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇన్ సెప్టెంబర్ 2021? సెప్టెంబర్ 2021లో బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే సరిహద్దు భద్రతా దళం అన్నమాట. సరిహద్దు భద్రతా దళం అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇండియా అండ్ పాకిస్తాన్ అండ్ ఇండియా అండ్ చైనా అట్లా భద్రతా దళానికి కొత్తగా డైరెక్టర్ జనరల్గా ఎన్నికయ్యారన్నమాట రీసెంట్గా. అతను ఎవరంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పంకజ్ కుమార్ సింగ్ గారు ఎన్నికయ్యారు బిఎస్ఎఫ్కి. నెక్స్ట్ క్వశ్చన్. యుఎస్ ఓపెన్ అండ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మెన్స్ కేటగిరీలో యుఎస్ ఓపెన్లో విన్ అయిన వారు ఎవరంటే డేనియల్ మెడ్వెడేవ్ విన్ అయ్యారన్నమాట. రన్నరప్ ఎవరంటే నొవాకో జోకోవిచ్ రన్నరప్ ఇతను. ఉమెన్స్ కేటగిరీలో ఎవరు విన్ అయ్యారంటే ఎమ్మా రెడ్యూకా ఈమె విన్ అయిందన్నమాట ఉమెన్స్ కేటగిరీలో మహిళల కేటగిరీలో. రన్నరప్ ఎవరంటే లైలా ఫెర్నాండెజ్ ఈమె విన్ అయింది అంటే రన్నర్ అప్ ఈమె. నెక్స్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ కేటగిరీలో విన్ ఎవరంటే నొవాకో జోకోవిచ్ ఇతను విన్నర్ అన్నమాట. ఇక్కడేమో రన్నర్ అప్గా నిలిచాడు, ఇక్కడేమో విన్నర్గా నిలిచాడు ఆస్ట్రేలియన్ ఓపెన్లో.
రన్నర్ అప్ ఎవరంటే ఇక్కడేమో విన్నర్ అయ్యారు డేనియల్ మెదిడో, ఇక్కడేమో రన్నర్ అప్. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఇది. ఉమెన్స్ కేటగిరీలో విన్ అయింది ఎవరంటే నోవామా ఒసాకా, ఈమె విన్ అయింది అనమాట ఉమెన్స్ కేటగిరీలో ఆస్ట్రేలియన్ ఓపెన్లో. అదే రన్నర్ అప్ ఎవరంటే జెనిఫర్ బ్రెడీ, ఈమె రన్నర్ అప్ ఆస్ట్రేలియన్ ఓపెన్లో. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద నేమ్ ద గ్రాండ్ ప్రైజ్ విన్నర్ ఆఫ్ ది బర్డ్ ఫోటోగ్రఫీ ఆఫ్ ద ఇయర్ ఫర్ ఇమేజ్ ఫర్ ఏ బర్డ్ అండ్ ఎట్ ద యుఎస్ మెక్సికో బోర్డర్? యుఎస్ మెక్సికో సరిహద్దు వద్ద ఒక పక్షి యొక్క చిత్రం కోసం బర్డ్ ఫోటోగ్రఫీ ఆఫ్ ద ఇయర్ యొక్క గ్రాండ్ ప్రైజ్ విజేత ఎవరు ఎంపికయ్యారని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అలెజాండ్రో ప్రెటో గారు విన్ అయ్యారన్నమాట. అది యుఎస్ మెక్సికో సరిహద్దున ఒక పిట్ట అంటే అందంగా చిత్రీకరించి 22,000 గ్యాలరీస్ పెట్టారనమాట. ఆ చిత్రం వాల్గా పెట్టాడు, అందుకోసం గాను ఇతను ఎన్నికయ్యాడు అనమాట దానికి. అందుకే ఇతనికి ప్రైజ్ వచ్చింది. బర్డ్ ఫోటోగ్రఫీ ఆఫ్ ద ఇయర్గా ఇతన్ని గుర్తించారు, ప్రైజ్గా ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ ఈజ్ సెట్ టు రోల్ అవుట్ గ్రీన్ వీసా అండ్ ఎక్స్పాండ్ ఎలిజిబుల్ ఫర్ గోల్డెన్ వీసా? గ్రీన్ వీసాలు మరియు గోల్డెన్ వీసాలు అమలు చేయడానికి కొత్త అర్హతను విస్తరించింది. ఆ దేశం ఏది అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ యుఏఈ అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్. గ్రీన్ వీసాను అండ్ గోల్డెన్ వీసా అంటే ఏంటంటే ఆ దేశంలో వీసా లేకుండానే విజిట్ చేయొచ్చు అన్నమాట. వాళ్ళకి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది అన్నమాట. గ్రీన్ వీసా అంటే ఎక్కడికి వెళ్ళినా వీసా అనేది అడగరు ఆ దేశంలో, ఈ గ్రీన్ వీసాను గోల్డెన్ వీసా ఉన్నవాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద బెహ్లర్ టర్టిల్ కన్వర్జేషన్ అవార్డు? బెహ్లర్ టర్టిల్ కన్వర్జేషన్ అవార్డు ఎవరికి లభించింది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ శైలేంద్ర సింగ్కి లభించింది అనమాట. ఇది దేనికి గానంటే టర్టిల్ అనేక రకాలైన తాబేళ్ళని ఒక దగ్గర చేర్చి చాలా రకాల తాబేల్ని ఇతను సంరక్షించాడు అనమాట. అందుకు గాను ఇతనికి బెహ్లర్ టర్టిల్ కన్వర్జేషన్ అవార్డు అనేది వచ్చిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, which of the following IITs has inaugurated India first build made of biobrick from agro waste నుండి బయోబ్రిక్తో తయారు చేసిన భారతదేశంలో యొక్క మొదటి భవనాన్ని ఈ క్రింది వాటిలో ఏది ప్రారంభించిందని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఐఐటి హైదరాబాద్. ఆగ్రో వేస్ట్ అంటే రైతులు ఉపయోగించే వేస్టేజ్ ప్రోడక్ట్ని దాన్ని రిన్యూ చేసి ఈ భవనాన్ని తయారు చేసారు అనమాట. ఇది ఎవరు తయారు చేశారంటే ఐఐటి హైదరాబాద్ అని తయారు చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ది బుక్ టైటిల్ బ్యాక్ టు ద రూట్? బ్యాక్ టు ద రూట్ పేరుతో ఉన్న పుస్తక రచయిత ఎవరని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తమన్నా భాటియా, ఇండస్ట్రీలో ఉన్న తమన్నా భాటియా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లాంచ్డ్ ద ప్రొఫెసర్ ఎస్కే జోషి ల్యాబొరేటరీ ఎక్సలెన్సీ అవార్డ్ ఇన్ సెప్టెంబర్ 2021 వర్చువల్లీ? ఈ క్రింది వాటిలో ఏది ప్రొఫెసర్ ఎస్కే జోషి ల్యాబొరేటరీ ఎక్సలెన్స్ అవార్డు సెప్టెంబర్ 2021లో వాస్తవంగా ప్రారంభించారు? ఈ అవార్డు ఏంటంటే ఇది ల్యాబొరేటరీ అంటే ల్యాబ్లలో రీసెర్చ్లలో ప్రమోట్ చేయడానికి ప్లస్ క్వాలిటీ రీసెర్చ్ చేయడానికి దీనికోసం ప్రారంభించారు. ఇది ఎవరు ప్రారంభించారంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రారంభించింది. నెక్స్ట్ క్వశ్చన్, ద రీసెర్చర్స్ ఎట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఐఐటి హ్యావ్ డిజైనెడ్ ఏ డివైస్ దట్ కెన్ బి జనరేటెడ్ ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ వాటర్ డ్రాప్స్, రైన్ డ్రాప్స్, వాటర్ స్ట్రీమ్స్ అండ్ ఈవెన్ ఫ్రమ్ ఓషన్ వేవ్స్? ఐఐటి ఇటీవల ఐఐటి సంస్థ అనేది నీటి చుక్క, వర్షపు చుక్క, నీటి ప్రవాహం మరియు సముద్ర తరంగాల నుండి కూడా విద్యుత్ తయారు చేయవచ్చు అనే పరికరం కనుగొన్నదన్నమాట. అది ఏ ఐఐటి సంస్థ అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఐఐటి ఢిల్లీ ఇది కనిపెట్టిందన్నమాట. ఆ పరికరాన్ని నీటి చుక్క ద్వారా కానీ నీటి ప్రవాహం ద్వారా కానీ వాటి ద్వారా కూడా విద్యుత్ తయారు చేసే పరికరాన్ని కనుగొన్నది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ హ్యాస్ పాస్డ్ ద కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజ్ అమెండ్మెంట్ బిల్ 2021 ఇన్ సెప్టెంబర్ 2021? వివాహాల నిర్బంధ రిజిస్ట్రేషన్ అంటే రిజిస్ట్రేషన్ కంపల్సరీ ఆ బిల్లును 2020 ఏ రాష్ట్రం ప్రవేశపెట్టింది వివాహ రిజిస్ట్రేషన్ బిల్లు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రాజస్థాన్ ప్రారంభించింది అనమాట ఈ బిల్లుని. నెక్స్ట్ క్వశ్చన్, 2021 సెప్టెంబర్ ఆయన 515వ జయంతి సందర్భంగా రావు జైమల్ రాథోర్ గౌరవార్థ స్మారక పోస్టల్ స్టాంపును ఎవరు ప్రారంభించారని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి దేవుసింహ్ చౌహాన్ ఇతను ప్రారంభించారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ విచ్ స్టేట్ హ్యాస్ అనౌన్స్డ్ దట్ ద ఫేమస్ సిరాంగ్కాంగ్ చిల్లీ అండ్ తెమాంగ్లాంగ్ ఆరెంజ్ హ్యావ్ నౌ రిసీవ్డ్ ద జియోగ్రాఫికల్ ఇండెక్స్ ట్యాగ్? జియోగ్రాఫికల్ ఇండెక్స్ ట్యాగ్ అంటే ఒక వస్తువుని గుర్తించే సంస్థ అన్నమాట. ఇది పలానా వస్తువుని గుర్తిస్తుంది అన్నమాట. ఇది
ఎక్కడ అంటే కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మణిపూర్. ఎన్ బీరేన్ సింగ్ గారు ప్రకటించారనమాట. రీసెంట్గా ఈ సిరాగాంగ్ ఖాంగ్ చిల్లీ ప్లస్ తమెంగా లాంగ్ ఆరెంజ్ అనేది GI ట్యాగ్ పొందిందని ఇతను ప్రకటించారు. ఎన్ బీరేన్ సింగ్ గారు, మణిపూర్ సీఎం. నెక్స్ట్ క్వశ్చన్. The G33 virtual informal ministerial meeting organized by which country was held in September 2021? G33 వర్చువల్ అనధికారిక మంత్రిత్వ శాఖ ఎక్కడ ఎక్కడ జరిగిందని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఇండోనేషియాలో జరిగిందన్నమాట. ఇది దేనికోసం జరిగిందంటే ఇది ఫోకస్ ఆన్ అగ్రికల్చర్ ఇష్యూస్ కోసం జరిగిందన్నమాట. ఇది మన ఇండియా నుంచి పాల్గొన్నది ఎవరంటే కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ పీయూష్ గోయల్ గారు పాల్గొన్నారండి మన ఇండియా నుంచి. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ సెప్టెంబర్ 2021 యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా లాంచ్డ్ ద ఉజ్వల 2.0 స్కీమ్ డ్యూరింగ్ హీస్ డే లాంగ్ విజిట్ టు విచ్ స్టేట్? సెప్టెంబర్ 2021లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు తన రోజు పర్యటనలో ఉజ్వల 2.0 ఉజ్వల అంటే ఏంటంటే ఇది వచ్చేసి గ్యాస్ కనెక్షన్ అనమాట. ప్రతి హోమ్కి ఒక గ్యాస్ కనెక్షన్ సబ్సిడీ ద్వారా లభిస్తుంది అనమాట. ఈ గ్యాస్ కనెక్షన్ అనేది ఇది ఎక్కడ ప్రారంభించారంటే 2.0 అనేది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మధ్యప్రదేశ్లో అమిత్ షా గారు ప్రారంభించారన్నమాట దీన్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.